గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. సో ఈ వేద సాహిత్యాన్ని మనం రెండుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి శృతి సాహిత్యం, రెండు స్మృతి సాహిత్యం. శృతి అంటే మనకి లిజనింగ్, వినడం. సో శృతి సాహిత్యం. అలాగే మనకి స్మృతి సాహిత్యం. స్మృతి అంటే మెమొరీ. సో అంటే జ్ఞాపకం ఉంచుకొని దాన్ని తిరిగి చెప్పడం. శృతి సాహిత్యంలో ఏమో 4 వేదాలు, దాంతోపాటు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అలాగే స్మృతి సాహిత్యంలో మనకు 6 వేదాంగాలు, 4 ఉపవేదాలు, 2 ఇతిహాసాలు, అలాగే మనకి 18 పురాణాలు. అయితే ఈ శృతి సాహిత్యం ఏదైతే ఉందో, మన శృతి అంటే లిజనింగ్ అన్నాం, ఈ శృతి సాహిత్యాన్ని అపురుషేయ అని పిలుస్తారు. అంటే అపురుషేయ అంటే ఇది మనుషులు తయారు చేసింది కాదు అని. సో వీటిని దేవుళ్ళు సేజెస్కి పంపిస్తే, అంటే ఋషులకు పంపిస్తే, అక్కడి నుంచి ఇది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, ఒక తరం నుంచి ఇంకో తరంకి అలా ఓరల్ ట్రాన్స్మిషన్ అంటే మౌఖికంగా సో చెప్పడం ద్వారా ట్రాన్స్మిషన్ అయ్యింది. సో వీటిని 400 నుంచి 500 సంవత్సరాల మధ్య ఎప్పుడు మనకి గుప్తుల కాలంలో, క్రీస్తు శకంలో వీటిని గ్రంథస్థ రూపం అంటే బుక్ రూపంలో చేశారని మనకు చెప్పడం జరిగింది. సో ఇకపోతే మనకి స్మృతి సాహిత్యం. స్మృతి సాహిత్యాన్ని పురుషేయ అంటారు. అంటే ఇట్ వాస్ మేడ్ బై మ్యాన్, వీటిని మనుషులు తయారు చేశారని. సో మనకి స్మృతి అంటే మెమొరీ అని చెప్పుకున్నాం, అంటే జ్ఞాపకం ఉంచుకొని దాన్ని కింద జనరేషన్కి ఆ నాలెడ్జ్ని పాస్ చేయడం. ఏదేమైనా 1500 నుంచి 2000 సంవత్సరాల పాటు ఈ వేద సాహిత్యం అనేది మౌఖికంగా ఒక తరం నుంచి ఇంకొక తరంకి పాస్ అవుతూ చివరికి ఇవి మనకి క్రీస్తు శకం 500 కాలంలో వీటిని బుక్ రూపంలో అంటే గ్రంథస్థం చేయడం జరిగింది. సో ఇది మనకి ఈ వేద సాహిత్యంలో ఉండేటటువంటి పార్ట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.